$400 మిలియన్ విలువ చేసే రెండంతస్తుల విమానాన్ని డొనాల్డ్ ట్రంప్కు ఖతారు బహుమతిగా ఇచ్చింది. దాన్ని ట్రంప్ యాక్సెప్ట్ చేసిండు. కానీ దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి చట్టపరమైనటువంటి సమస్య, రెండవది వచ్చేసి సెక్యూరిటీ కన్సర్న్స్, తర్వాత నీతి నియమాలకు సంబంధించినటువంటి సమస్య. ఇది అమెరికాలో పెను దుమారం లేపుతుంది. దీని మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, $400 మిలియన్ విమానాన్ని అమెరికాకు దిగుమతి చేసుకోవాలంటే ఇంకొక $400 మిలియన్ ట్యాక్స్ పడుతుంది. ఇదేమో ట్రంప్ పర్సనల్ కోసం తీసుకోవడానికి ఉండదు, గిఫ్ట్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమెరికా గవర్నమెంటే యూజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎయిర్ ఫోర్స్ వన్గా మార్చుకోవాల్సి వస్తుంది. అయితే అమెరికన్ సిద్ధాంతాల ప్రకారంగా వేరే దేశంలో తయారైన విమానాన్ని యూజ్ చేయరు. ఎందుకంటే రక్షణ పరంగా బలహీనమైపోతుందని, దాని గురించి వేరే వాళ్ళకి తెలిసి హ్యాక్ చేసే ఆస్కారం ఉంటుందని ఒక కారణం. అయితే దాంట్లో ప్రొటెక్షన్గా వీళ్ళు కొన్ని మిసైల్స్ను కూడా ఉపయోగించేటువంటి ఆయుధాలను, వెపన్స్ను ఉంచుతారు. అది పెట్టాలి. అవన్నీ దాంట్లో వీలవుతుందో లేదా అనేది కూడా ఒక సమస్యగా ఉంది. అయితే ఏది ఏమైనా ఇది రావడానికి 2 సంవత్సరాలు పడుతుందంట. ఇంత జరిగి కూడా ప్రాసెస్ కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ట్రంప్ పీరియడ్ ఇంకొక 2 సంవత్సరాలే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల తర్వాతనే అది రావడానికి వీలుంది. ఏమవుతుందో చూడాలి. ఇది లీగల్గా వస్తుందా లేదా అనుమతి చూడాల్సి వస్తుంది.